ఫలరాజం మామిడి అత్యంత ప్రజాదరణ పొందిన పండు. ఎప్పుడెప్పుడు వేసవికాలం వస్తుందా, ఎప్పుడెప్పుడు ఆ మధుర ఫలాలను రుచి చూద్దామా అని అందరూ ఎదురు చూస్తుంటారు. మామిడి సాగులో అత్యంత కీలకమైన సమయం నవంబర్, డిసెంబర్, జనవరి మాసాలు. ఎందుకంటే పూత వచ్చే ఈ సమయంలో వాతావరణ ఉష్ణోగ్రతలు, చీడపీడలు మామిడి పూతను ప్రభావితం చేస్తుంటాయి. కాబట్టి ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులు గమనించుకుంటూ అవసరమైన యాజమాన్య సస్యరక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న మబ్బులు పట్టిన వాతావరణం, రాత్రిపూట అధిక చలి, పగలు ఉక్కపోతతో కూడుకున్న ఈ వాతావరణంలో మామిడిలో పూత బాగా రావాలంటే ఎలాంటి చర్యలు చేపట్టాలి? వచ్చిన పూతను నిలబెట్టుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు అవసరం? సంగారెడ్డి ఫల పరిశోధనా స్థానం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ హరికాంత్ నుంచి తెలుసుకుందాం. మామిడి పూత మరియు పూత సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. మామిడి పూత అనేది చూసినట్టయితే వాతావరణం పైన ప్రభావం ఎక్కువగా ఈ పూత అనేది చూపిస్తుంది. చలి తీవ్రత పెరగడం వల్ల కొంచెం మామిడి పూత వచ్చే సమయం కొంచెం ఆలస్యం కావచ్చు. అంటే చలులు దాదాపు ఒక 15 డిగ్రీస్ రాత్రి చలులు పడిపోయినట్టయితే మనకి పూత వచ్చే సమయం కొంచెం ఆలస్యం కావచ్చు. ఈ పూత వచ్చే సమయాన్ని మనము కొంచెం ముందుగా రావడానికి కొన్ని పిచికారీ చేసినట్టయితే ఈ పూత సమయాన్ని మనం అధిగమించవచ్చు. ఇందులో ముఖ్యంగా చూసినట్టయితే నీటి యాజమాన్యం మనము జాగ్రత్తలు తీసుకోవాలి. సెప్టెంబర్ నుండి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసంలో నీటి ఎద్దడికి ఈ మామిడి తోటని గురి చేయాలి. సో ఈ నీటి ఎద్దడి గురి చేయడం వల్ల శాఖీయ అనేది తగ్గి మనకి ఫ్లవరింగ్ అనేది రావడాన్ని ఎక్కువగా ప్రోత్సహిస్తుంది. పూత వచ్చే సమయానికి 40 నుండి 40 రోజుల ముందు 13045 ఒక 10 గ్రాములు 1 లీటర్ నీటిలో కలిపి, అదేవిధంగా ఇందులో మనము మోనో పొటాషియం ఫాస్ఫేట్ అంటే మనకి 05234 అది కూడా ఒక 10 గ్రాములు, ఈ రెండు మిశ్రమాన్ని కలుపుకొని పిచికారీ చేసినట్టయితే పూత అనేది సరిగ్గా వస్తుంది. మరి అదేవిధంగా పూత రాలే శాతాన్ని కూడా ఈ పిచికారీ ద్వారా మనము తగ్గించుకోవచ్చు. ఈ మబ్బు చలి వల్ల మనకి ఈ పూత సమయంలో తేనె మంచు పురుగు కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది. దీన్ని గమనించడానికి మనము ఆకుపైన ఒక బంకలాగా మనకి కనిపించడం, కింద ఒక బంక పదార్థం అనేది పడిపోవడం గమనించవచ్చు. అది గమనించిన తర్వాత మనం ఈ పిచికారీ అనేది స్టార్ట్ చేసుకోవాలి. అదేవిధంగా పూత సమయంలో ఇది అధికంగా రావడం వల్ల పూత దాదాపు ఒక 50 నుండి 60% మనం నష్టం చేస్తుంది. కాబట్టి పూత నల్లబడిపోతుంది. ఈ సమయాన్ని మనము క్షుణ్ణంగా గమనించి ఈ పిచికారీ అని చేసుకోవాలి. ఈ తేనె మంచు పురుగు నివారణ కూడా మనము లాంబ్డా సైహాలోత్రిన్ 1 ml 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసినట్టయితే వీటిని అధిగమించవచ్చు. అదేవిధంగా ఈ బూడిద తెగులు కూడా ఎక్కువగా వస్తుంది. సో ఈ బూడిద తెగుల్ని అధిగమించడానికి మనకి హెక్సాకొనజోల్ 1 ml 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసినట్టయితే ఈ బూడిద తెగుల నుంచి నివారించుకోవచ్చు. అదేవిధంగా నీటిలో కరిగే గంధకం అంటే వెట్టబుల్ సల్ఫర్ ఒక 3 గ్రాములు 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసినట్టయితే కూడా ఈ బూడిద తెగుల నుంచి మనం నివారించుకోవచ్చు. పూత ఏర్పడిన తర్వాత ఈ పూత అనేది 3 దశలుగా ఏర్పడుతుంది. ఒకటి పచ్చి పూత దశ, ఒకటి తెల్ల పూత దశ, మరి ఒకటి నల్ల పూత దశ. ఈ 3 దశల్ని గమనించుకొని పిచికారీ చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది. మనం ఏదైనా మందులు పిచికారీ చేస్తున్నామన్నప్పుడు మామిడిలో తెల్లపూత దశ అనేది చాలా ముఖ్యమైనది. ఈ తెల్లపూత దశలో మనం ఎటువంటి పిచికారులు కూడా చేయకూడదు. పచ్చిపూత దశ, అదేవిధంగా నల్లపూత దశ ఉంటుందో ఆ సమయంలోనే ఈ పిచికారులన్నీ చేసుకోవాలని చెప్పేసి గమనించాలి. నీటిని మనము ఇవ్వాలి అనే సమయాన్ని కూడా గమనించాలి. ఈ నల్లపూత దశ దాటిన తర్వాత నుండి మనం నీటిని వేసుకున్నట్టయితే, నీటిని పారించినట్టయితే మంచి దిగుబడిని సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ఏవైతే తోటల్లో మనము పూత రాలిపోతుంది అని మనము గమనించినట్టయితే సూక్ష్మ పోషకాల నివారణ చూసుకోవాలి. బోరాన్ మరియు జింక్ అనే లోపం ఉండడం వల్ల కూడా అదేవిధంగా మనకి ఈ రాలే శాతం పెరుగుతుంది. సో ఇప్పుడు సూక్ష్మ పోషకాలు మరియు మనకి యూరియా, పొటాష్ మరియు ఫాస్ఫరస్ ఈ 3 మిశ్రమాన్ని 2 కిలోలను ఒక చెట్టుకి ఇచ్చి మనం నీటి తడులు ఇచ్చినట్టయితే ఈ పూత రాలే శాతాన్ని కూడా తగ్గించుకోవచ్చు. ప్లానోఫిక్సన్ మందును కూడా మనము ఒక 2 ml 5 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసినట్టయితే ఈ పూత రాలే శాతాన్ని కూడా తగ్గించుకోవచ్చు. మరొక దఫాలు మనము పిందె ఏర్పడిన తర్వాత ఏదైతే గోళీ ఆకారంలో ఏర్పడుతుందో ఆ పిందె సమయంలో కూడా మనకి రాలే శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అదేవిధంగా అకాల వర్షాల వల్ల కూడా పిందె రాలుతుంది. కాబట్టి
ఆ సమయంలో కూడా ఈ ఒక హార్మోన్ ఏదైతే ప్లానోఫిక్స్ ఉంటుందో దాన్ని మరొకసారి పిచికారీ చేసినట్టయితే ఆ పిందె రాలే శాతాన్ని మనం అధిగమించుకోవచ్చు.